జగన్మోహన్ రెడ్డి గారికి అందింది, దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అందింది. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మీరు చెప్పినట్టుగా మాజీ సీఎంలకి, అలాగనే వివిధ పార్టీల ప్రతినిధులకి, అలానే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఇంతమందికి ఖచ్చితంగా ఐ థింక్ ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి, జగన్ గారికి అందరికి అందుండొచ్చు అకార్డింగ్ టు ది కన్వీనియన్స్ ఆఫ్ దోస్ పర్టిక్యులర్ పీపుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ అసలు రేపు మాకు వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ విత్ ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. వెదర్ ది ఏమంటారు అంటే ద ప్రోగ్రామ్ ఇస్ కన్ఫర్మ్డ్ అనేటువంటిది ఇంకా క్లారిటీ రాలేదు. సో లిటరలీ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఆర్ ఇంకా వేరే, ఎందుకంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాలి. 2 రోజుల నుంచి కంటిన్యూస్గా కూడా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు, అక్కడ తుఫాను బాధితులకు సంబంధించినటువంటి అంశం మీద కంటిన్యూస్గా ఈజ్ ఇన్ టెలికాన్ఫరెన్స్ అండి. నిన్న ఆల్మోస్ట్ ఒక 12,000 మందితో సార్ మాట్లాడాను. ఇవాళ కూడా అదే ఉంది. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులను ఉరికిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రజలకి వాళ్ళ పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళం కావాలి. అట్లనే ఇవాళ కనుక మీరు తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకుంటే, మీరు అంటే నేను ఐఎమ్ జస్ట్ షేరింగ్ సర్టన్ థింగ్స్ విత్ యూ, అంటే హౌ వీ వర్క్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, హౌ వీ వర్క్ అనేది నేను చెప్తున్నాను. ఇవాళ దిస్ ఇస్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ ఇస్ హౌ వీఆర్ వర్కింగ్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కోసం అక్కడ జరుగుతున్నటువంటి, ఎందుకంటే అక్కడ తుఫాన్, అది వాళ్ళందరూ మన అన్నదమ్ములే సార్, ఎవరు బయటోళ్ళు కాదు. ఇవాళ వాళ్ళకి అక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్స్ ఫర్ సైక్లోన్ రిలీఫ్కి సంబంధించి, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సార్. ఇది మా యొక్క ఎఫిలియేటెడ్ బాడీ. అట్లనే కనుక మీరు తీసుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్, భువనమ్మ గారిది, ఇది ఇవాళ మేము ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్, సపోర్ట్ టీమ్ అనేటువంటిది అక్కడ క్రియేట్ చేసినాం. సో డెఫినెట్గా వీఆర్ ఆల్ అంటే మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ది అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉందండి. సో ఖచ్చితంగా ఇవాళ అక్కడ ప్రతిపక్షంలో మేము ఉన్నాము. అంటే ఒక రకంగా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత ఇవాళ మేము ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కంప్లీట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది కాబట్టి. సో ఐ బిలీవ్ we thank the Congress party and Revanth Reddy garu for extending the invitation, and again I congratulate the entire team of Congress, and also all the very best for their next endeavor in forming the government in Telangana. Yes, పవన్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. అసలు రేపు ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి రేపు? సార్, మొట్టమొదటిగా ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను ఏదైతుందో మా ఆంధ్ర బిడ్డలను కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం మాకు తెలుసు. కానీ అక్కడ గవర్నమెంట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ కానీ, ఇటు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బిడ్డలకు వారు వేరే ప్రాంతమైనా మా పిల్లలే మా బిడ్డలే కాబట్టి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి వాళ్ళని భగవంతుడి దయకృపతో వాళ్ళని కాపాడాలని మేము కోరుకుంటాము. అవసరమైతే మా చర్యలు కూడా ఉంటాయని చెప్తాము. రేపటికి సంబంధించినటువంటి ఏదైతుందో, రేపు 1 o'clock ఎల్బీ స్టేడియంలో మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి మంచి మనసుతో, నిండు దీవెనలతోని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మీరందరూ కూడా మీ ఇంట్లో మీ తమ్ముడు, మీ అన్నో, ఇక సీనన్నకైతే తమ్ముడు లాంటివాడు, ఇక శ్రీశైలం అన్నకైతే అన్న లాంటివాడు, మా అక్కకైతే అన్న లాంటివాడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మొట్టమొదటిసారిగా, ఎందుకంటే వారు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎమ్మెల్సీగా గెలిచిండ్రు, ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎంపీ గెలిచిండ్రు. మొట్టమొదటిసారిగా మంత్రి పదవిలో ఉన్నటువంటి అనుభవం లేకున్నా కూడా ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను సృష్టించి తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి మంచి దీవెనలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ ప్రజానికానికి ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దిస్ ఇస్ మై పర్సనల్ ఇన్విటేషన్ టు శ్రీశైలం అన్న అండ్ మా అక్క అండ్ మా అన్న. మీరందరూ మంచి మనసుతోని భగవంతుడిని ఆశీర్వదించండి, భగవంతుడిని కూడా కోరుకోండి. మా అన్నని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రభుత్వాలు వేరుండొచ్చు, పార్టీలు వేరుండొచ్చు. ఎస్, our agenda might be different, but this is people's mandate. Let's accept the people's mandate. This is one. I request all the entire media personnel, they are all family members, they were there when we were fighting against the TRS government. At the same time, కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ పాత మంత్రివర్గం, మాజీ మంత్రులు,
వాళ్ళతో పనిచేసినటువంటి తెలంగాణ ఆశలు కోరికలు నెరవేర్చాలనుకునేటువంటి ప్రతి ఒక్క కార్యవర్గానికి మా పర్సనల్ ఇన్విటేషన్, వాళ్ళందరూ రావాలి, ఈ కొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఒకటి. రెండోది మా అక్క చెప్పినట్టు గవర్నెన్స్ విషయానికి వస్తే కంప్లీట్ మేము గవర్నెన్స్ గానే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పరిపాలన కొనసాగించాలనుకుంటున్నాం. రేపు 1 గంటకు మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది మంత్రులు కూడా, ఇంకా మంత్రులు ఎవరు ఏందనేది మీరు నన్ను అడగొద్దు, నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని కూడా మేము మంత్రులుగా చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు మా అక్క చెప్పింది మహిళలకు పెద్ద పెట్టేయాలని. అక్క మొట్టమొదటి మహిళా గవర్నర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, మొట్టమొదటి మహిళా ప్రధాని చేసింది కాంగ్రెస్ పార్టీ, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిని చేసింది కృపత చలాని గారిని కానీ, ప్రతిభా పాటిల్ గారిని కానీ, ఇందిరాగాంధీ గారిని కానీ, ఇంకా ఇటువంటి వాళ్ళందరినీ చాలా మంది మహిళలకు ఎప్పుడు మా దగ్గర పెద్దపీట ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కూడా మహిళలకు చాలా పెద్దపీట వేయాలనుకుంటున్నాం. మంచి గవర్నెన్స్ అందరినీ, ఎందుకంటే ఆడబిడ్డలు చాలా సెన్సిటివ్ ఉంటారు, మేము వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకొని వాళ్ళకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని మేము అనుకుంటున్నాం. కాకపోతే మొట్టమొదటి అంశం మా అక్క గాని మా శ్రీరణ గాని చెప్పినట్టు రైతులు, నిరుద్యోగులు ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. వి విల్ డెఫినెట్లీ డూ అవర్ బెస్ట్ టు డూ ద సర్వీస్ టు దిస్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. అట్లని మేమేదో పగలు ప్రతీకారాలు ఇవన్నీ పెట్టుకొని వెంజెన్స్ కాకుండా ఒక ప్రోగ్రెసివ్ తెలంగాణ, థాట్ ప్రాసెస్ తెలంగాణ, ఒక నక్సల్ గా ఉండేటువంటి ఆలోచన ఉన్నటువంటి తెలంగాణను మేము మళ్ళీ పునర్నిర్మాణం, రాజకీయ పునరేకీకరణ జరిగేటువంటి ఒక మంచి ఆలోచనాత్మకమైన తెలంగాణ నిర్మించుకోవాలనుకుంటున్నాం. దాని ఇవాళ పవన్ ఏదో కాంగ్రెస్ పార్టీ, మా సీనియర్ ఏదో బీజేపీ పార్టీ, మా అక్కేదో టీడీపీ పార్టీ, మా శ్రీశైలం అన్న జర్నలిస్టు అట్లనే కాకుండా మీరందరూ మీ ఇన్పుట్స్ ఇవ్వండి, మీ ఇన్పుట్స్ మేము గౌరవిస్తాం. మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఈ కొత్త ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో. మళ్ళీ మనం పునాదులు వేసుకొని ఏ బిడ్డ అయితే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ, భౌగోళిక తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుంటూ వాళ్ళందరి ఆలోచనలు, కోరికలను మెరుగైనటువంటి దిశగా వాళ్ళ జీవితంలో కొంత అయినా మార్పు తీసుకొస్తే మా జీవితాలు మేము ధన్యమైతే అనుకుంటున్నాం. ఎస్, ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ కి సంబంధించినటువంటి ఇన్కమ్ ఏముంది, ఎక్స్పెండిచర్ ఏముంది, కొత్త రెవెన్యూ జనరేషన్ ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా మీరు దయచేసి ఇవ్వండి. మీరు ఏదో ఎక్స్టర్నల్ బాడీగా లేకపోతే ఈ రాష్ట్రంలో మీరు ఏదో డిఫరెంట్ గా ఉన్న కన్సిడర్ చేయట్లేదు. మీరంతా మా కుటుంబ సభ్యులు, మీకు సంబంధించినటువంటి ఆలోచనలు మీరు అన్నిటిని ఇవ్వండి. వి విల్ డెఫినెట్లీ కన్సిడర్ అండ్ వి విల్ డూ ద బెస్ట్. అల్గాపూర్ శ్రీనివాస్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్. yes మీరందరూ మా కుటుంబ సభ్యులు, మా చెప్పగలుగుతాను. 5 years కంటిన్యూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, ఇంటర్నల్ గ్రూప్ తగదా లేకుండా ఈ సర్కార్ కొనసాగాలి. నా కోరికల్లా రేవంత్ రెడ్డి గారికి గ్రామీణ ప్రాంతాల పరిస్థితి అర్థమవుతుంది, తెలుసు బాగా, వారు కూడా గ్రామం నుంచి వచ్చినారు. దయచేసి మైగ్రేషన్స్ టు గల్ఫ్ కంట్రీస్ ఆపాలి. చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో 75 సంవత్సరాల తర్వాత కూడా మన దేశం ప్రపంచంలో పేరు కానుతున్నది, మంచిగా పేరు. మన మ్యాన్ పవర్, ఇంటెలెక్చువాలిటీ పోవాలి. గల్ఫ్ దేశాలకు ఇంజనీర్ గా, డాక్టర్ గా పోయి అక్కడ సంపాదించి ఇక్కడ పంపని దేశానికి రెవెన్యూ వస్తుంది, ఎక్స్చెక్కర్ వస్తుంది. కానీ గల్ఫ్ దేశాలకు కూలీలుగా పోవాల్సిన పరిస్థితి, దుస్థితి వచ్చింది. అది జరగద్దు. దాని గురించి స్పెషల్ డ్రైవ్ తీసుకోవాలి. రెండవది, మా జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది బోధన్లో. అది ప్రపంచ ఆసియాలో నంబర్ 1 ఒక షుగర్ ఫ్యాక్టరీగా ఉండేది. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది, రివైవ్ చేస్తాం, రీఓపెన్ చేస్తాం అని చెప్పేసి. ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు చిన్న అమౌంట్, నాట్ ఈవెన్ 1000 crores ఆర్ 800 crores, అది పెద్ద విషయం కాదు. వేల మందికి ఉపాధి కలిగే అవకాశం. రైతులు మళ్ళా ఆ చెరుకు పంటను ఇష్టంతో పండించే అవకాశం. నా జిల్లా వాసిగా, జిల్లా మీద ప్రేమతో నేను రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాను. అన్న, నిజామాబాద్ బిడ్డలు చాలా ప్రీతికరమైనటువంటి బిడ్డలు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అది ఉంది. నిజామాబాద్ బిడ్డలు ప్రేమ ఆప్యాయత గల బిడ్డలు. నిజామాబాద్ కి సంబంధించి ఇదివరకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా వాగ్దానాలు చేస్తున్నారు, దాంట్లో ఫెయిల్ అయినారు. మా అన్న రిక్వెస్ట్, అక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని. అక్కడ చాలా చెరుకు వండుతుంది, మాకు అనుభవం ఉంది, మేము కూడా చాలా సార్లు పోయినాం, చూసినాం. దాని రిక్వెస్ట్ ని మేము ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకున్నాం. పవన్ మల్లాది గారు